మిత్రులారా, ఈ మధ్య చాలా చర్చ జరుగుతూ ఉంది. దీని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. జీవో నెంబర్ 46 మీద ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది. ఏ ప్రభుత్వమైనా, అది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా, నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా, లేదా గతంలో 2 పర్యాయాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు మంచి చేయాలనేటువంటి కోణంలోనే జీవోలను విడుదల చేస్తుంది, ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తుంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జీవో నెంబర్ 46ను విడుదల చేసింది. ఇది వాస్తవం, ఇది కాదనలేనటువంటి అంశం. ఒక జీవోని రిలీజ్ చేసినప్పుడు సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేకపోవడం కావచ్చు, ప్రజానాడిని పట్టలేకపోవడం వల్ల కావచ్చు, కొంతమంది అధికారుల యొక్క సూచనలు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఒక్కోసారి ఒక జీవో తీసినప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఇబ్బంది పడుతుంది, కొంతమంది ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడినంత మాత్రాన దానికి సొల్యూషన్ లేనటువంటిది కాదు, దానికి సొల్యూషన్ ఉన్నది. ఆ రోజు జీవో నెంబర్ 46 బాధితులు కేటీఆర్ గారిని హైదరాబాద్లో కలిసి ఈ జీవో వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నది, ఈ జీవోని సవరించండి అని చెప్పి వారు అక్టోబర్ 30వ తేదీన కలిసిందో. దాని తర్వాత వారు సవరిద్దామని చెప్పారు. కానీ ఆ సందర్భంలోనే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని సవరించలేకపోయారు. కానీ ఆ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, జీవో నెంబర్ 46 బాధిత ద్వారా రండి, మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, జీవో నెంబర్ 46ని మేము రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చెప్పారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. జీవో నెంబర్ 46 మీద మీ హామీ ఏమైంది? మీరు ఎందుకు రద్దు చేస్తలేరు? మీరు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన జీవో నెంబర్ 46 మీద హామీ ఇచ్చింది కదా, నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిజంగా జీవో నెంబర్ 46 రద్దు కావాలంటే, ఆ నిరుద్యోగ బాధితులకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే మాత్రమే సాధ్యమవుతుంది తప్ప వేరే వాళ్ళతో నీకు సాధ్యం కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి దీన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దలు చాలామంది ఉన్నారు, చాలా విషయాలు వారు మాట్లాడతారు. కానీ ఒక్క విషయం నేను మీ ముందు ఉంచి నేను ముగిస్తా. మిత్రులారా, మొన్న ఒక 3 రోజుల క్రితం నేను మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన లేచి, ఒక ఆయన మొత్తం రాసిస్తా అంటున్నాడు ఆస్తులు, మరి నువ్వేమిస్తావని అడిగాడు. నేను అక్రమంగా ₹1 కూడా సంపాదించలే, నేను ఎవరిని బెదిరించలే, నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలే, నా దగ్గర ₹1 కూడా లేదు. ఉన్న డబ్బంతా కూడా పేద ప్రజల కోసం, వరంగల్లో ఉన్నటువంటి స్లమ్ సిటీ కోసము, నిరుద్యోగుల కోసం నేను ఖర్చు పెట్టిన, నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి. నేను చేయగలిగింది కేవలం నిజాయితీగా పోరాడడం, కేవలం పట్టుదలతో పోరాడడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను తప్పకుండా చేస్తా, నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి. గెలిపిస్తే ₹1 కూడా జీతం తీసుకోకుండా, నాకు వచ్చేటువంటి గౌరవ వేతనాన్ని మొత్తాన్ని కూడా ₹1 కూడా తీసుకోకుండా, ఏ అలవెన్స్ కూడా తీసుకోకుండా ఆ మొత్తాన్ని కూడా నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం, పేద వర్గాల కోసము విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి అందిస్తాను. ఈరోజు పేద కుటుంబాల నుండి వచ్చి గ్రంథాలయాల్లో ఉంటూ, చిన్న చిన్న హాస్టల్ రూమ్లో ఉంటూ, కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గైడ్లు కొనుక్కోవడానికి, వాళ్ళు పుస్తకాలు కొనుక్కోవడానికి, వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి ఆ నిధిని వినియోగిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నిన్ను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ప్రభుత్వాన్ని ప్రశ్నించటాన్ని కోరుకుంటారా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించటాన్ని కోరుకుంటారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించటాన్ని కోరుకుంటారా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తుగా మారినటువంటి ఒక వ్యక్తిని కోరుకుంటారా? ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాల్సిందిగా, ఎంతో విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి 27వ తేదీ జరిగేటువంటి ఈ ఎన్నికలో బ్యాలెట్ పేపర్ మీద 3వ నెంబర్లో నా పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి అని రాసి ఉంటుంది. దాని పక్కన 1 అనే సంఖ్య వేసి
నాకు మద్దతు తెలిపి నన్ను గెలిపించాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై భారత్. ఈ యొక్క ఎన్నికల